మా ఫ్రెండ్ రీసెంట్‌గా డాక్టరేట్ వచ్చిందని చెప్పాను కదా! రాజశేఖర్‌కి. ఆ రాజశేఖరు ఒకానొక టైంలో ఈ లైబ్రరీలోనే చదువుకున్నాడంట. ఎందుకో ఆ లైబ్రరీని ఒకసారి విజిట్ చేయాలనిపించిందన్నాడు. నన్ను కూడా తీసుకెళ్ళాడు. ఇది చూసిన తర్వాత అంటే నాకెప్పుడు అట్లానే ఉంది. బట్ చాలామందికి ఈ విషయం చెప్పాలని అనుకున్నా. ఎందుకంటే ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు, "ఈ జనరేషన్ పిల్లలకి మనం చెప్పలేమండి. వాళ్ళ కష్టం అంటే ఏంటో తెలీదండి" అని అంటూ ఉంటారు. అట్లా ఏ జనరేషన్ అయినా సరే వాళ్ళు పెరిగిన వాతావరణం బట్టి పిల్లలు పెరుగుతూ ఉంటారు. వాళ్ళకి కష్టాలు ఉన్నాయి కాబట్టే చదువుకుంటేనే మన భవిష్యత్తు బాగుపడుతుంది. మనం చదువుకుంటేనే మంచి జాబ్ వస్తుంది. చదువే మనల్ని బాగు చేస్తుంది. చదువే మనల్ని పైకి తీసుకెళ్తుంది అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు తప్పకుండా చదువుతారు. మనం ఎవరికీ చెప్పనవసరం లేదు. ఆ విషయం నేను ఎన్నో సార్లు చెప్పాను. ఎన్నో సార్లు నొక్కి వక్కాణించాను. సో, సరస్వతి కటాక్షం ఉన్న వాళ్ళు తప్పకుండా చదువుతారు. లేని వాళ్ళు మనం బలవంత పెట్టకూడదు. సో, ఇవే అక్కడ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8, ఈవినింగ్ 8 అంట. సో, చూసారా నైట్ కూడా లైట్స్ పెట్టుకొని ఎలా చదువుతున్నారో. ఇది చిక్కడపల్లిలో ఉందన్నమాట ఈ లైబ్రరీ.